అంటూ తమకే వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. అదే మొదటి నుంచి ఇటు ప్రధానంగా ఇటు సీనియర్ల పేర్లు వినపడుతున్నప్పటికీ చివరికి నిన్న ఏదైతే పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు, అదేవిధంగా ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట పేర్లు కూడా ఏఐసిసి ప్రకటించిందని చెప్పేసి కూడా ఇటు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించినప్పటికీ కూడా ఇటు అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు. ఈ నేపథ్యంలో మౌలిక ఆదేశాల మేరకే ఈరోజు అన్ని అంటే ఇటు అద్దంకి దయాకర్ కావచ్చు, అదేవిధంగా బల్మూరి వెంకట కావచ్చు, ఈ నామినేషన్ వేయడానికి కూడా అన్ని నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడా సంతకాలు పెట్టారు ఏదైతే నామినేషన్ పత్రాల మీద. మరోవైపు ఇటు ఈరోజు అసెంబ్లీ ఏదైతే రిటర్నింగ్ అధికారికి కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి అన్ని సిద్ధంగా ఉన్న నేపథ్యంలో చివరి వరకు ఉత్కంఠ నెలకొన్నది. అదేవిధంగా ఇటు ప్రధానంగా సీనియర్లు ఇద్దరిని అభ్యర్థుల్ని వ్యతిరేకించడంతో మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇటు సీనియర్లు తమకు అవకాశం పార్టీలో కష్టపడి పనిచేస్తున్నాం, తమకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలంటూ కూడా అధిష్టానం వద్ద సీరియస్గా ప్రయత్నం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇటు ప్రధానంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఖచ్చితంగా తనకు కావాలంటూ పట్టుబడడంతో ఇటు ప్రధానంగా ఈ అభ్యర్థులకు సంబంధించి అధికారిక ప్రకటన నిలిచిపోయింది. ఆద్యంతం ట్విస్ట్ నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు దాదాపుగా ఏదైతే నామినేషన్ వేస్తారనుకున్న ఇటు బల్మూరి వెంకట కావచ్చు, అదేవిధంగా అద్దంకి దయాకర్లు కావచ్చు చివరి వరకు అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా వేస్తారని భావించినప్పటికీ కూడా దానికి సంబంధించి అధిష్టానం నుంచి స్పష్టత రాకపోవడంతో వాళ్ళకి సంబంధించిన నామినేషన్ దాఖలు ఆగిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికి అది పెండింగ్ అని భావించినప్పటికీ కూడా దాదాపుగా చెప్తున్నట్టు కూడా ఈరోజు సాయంత్రం వరకు అధిష్టానం ఇద్దరి అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపు దీనికి సంబంధించి చివరి గడువు 18వ తారీఖు చివరి గడువు కావడంతో దాదాపు ఈరోజు సాయంత్రం వరకు కూడా వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి ఇటు బల్మూరి వెంకట్ని, అదేవిధంగా ఇటు మహేష్ కుమార్ గౌడ్ని వర్కింగ్ ప్రెసిడెంట్లని ప్రకటిస్తూ ఏదైతే మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఇటు బల్మూరి వెంకట్కి సంబంధించి హుజురాబాద్ ఏదైతే బైపోల్లో ఇటు పోటీ చేశాడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. దీంతోపాటు ఇటు హుజురాబాద్ నుండి 2023 ఎన్నికల్లో టికెట్ ఆశించినప్పటికీ కూడా హుజురాబాద్ నుండి టికెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో పార్టీ కష్టకాలంలో కూడా ఎంఎన్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తూ విద్యార్థి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో అతనిపై కూడా కేసులు నమోదైన పరిస్థితి. ఇటు యాక్టివ్గా పార్టీ కష్టకాలంలో యాక్టివ్గా కూడా బల్మూరి వెంకట ఉండడంతో ఇటు అధిష్టానం కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా చిన్న వయసులో పెద్దల సభకు పంపడం కూడా ఇది చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఇటు కాంగ్రెస్లో సీనియర్లు హెమాయమీలు ఉన్నా కూడా ఇటు బల్మూరి వెంకట్ని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఇది చర్చగా మారిన పరిస్థితి. ఖచ్చితంగా సీనియర్లు దీనికి సంబంధించి ఇప్పటికే వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి ఏదైతే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇతను నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావడంతో పాటు అదే గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి కూడా ఓడిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికి ఇటు మరోసారి 2023 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి టికెట్ ఆశించినప్పటికీ కూడా టికెట్ దక్కలేదు. దీంతో ఖచ్చితంగా తనకు రాబోయే అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షితో పాటు మరి అధిష్టానం వద్ద కూడా తన ఖచ్చితంగా వాణి వినిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు సీనియర్లు ఇటు జగ్గారెడ్డి కావచ్చు, మరోవైపు ఇటు కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులు కావచ్చు, ఇటు ఏదైతే ఇటు మైనార్టీ కోటకు సంబంధించి అజారుద్దీన్ కావచ్చు, మరోవిధంగా ఫిరోజ్ ఖాన్ కావచ్చు, ఇటు మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, ఇటు జగ్గారెడ్డి కావచ్చు, తర్వాత కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కావచ్చు, ముఖ్యంగా సీనియర్లు అంతా పోటీ పడినప్పటికీ కూడా చివరిగా ఇది అధిష్టానం అయితే ఇద్దరిని ప్రకటిస్తూ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొద్దిసేపటికే క్రితం ఉత్తర్వులు జారీ చేసినని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ఇద్దరి ఎంపికలకు సంబంధించి రాహుల్ గాంధీ అయితే ఇటు బల్మూరి వెంకట్పై ప్రధానంగా ఖచ్చితంగా బల్మూరి వెంకట్ని ప్రకటించాలంటూ కూడా రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తుంది. మరోవైపు దాదాపుగా ఇటు అద్దంకి దయాకర్ పేరు కూడా కన్ఫర్మ్ అని కూడా కాంగ్రెస్ వర్గాలు భావించినప్పటికీ ఇటువైపు అద్దంకి దయాకర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి. కానీ
చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరును తప్పిస్తూ మహేష్ కుమార్ అంటే మొదటి నుండి అంటే ఖచ్చితంగా తనకు టికెట్ కావాలని పోరాటం చేస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు అధిష్టానం అయితే టికెట్ కేటాయించిందని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రధానంగా ఇటు అద్దంకి దయాకర్కి సంబంధించి ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాకుండా ఇటు మరోవైపు వరంగల్కి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కూడా అధిష్టానం భావించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఖచ్చితంగా మరి అద్దంకి దయాకర్కి సంబంధించి ఇప్పటివరకైతే ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేయలేదు. మరి ఏ విధంగా స్పందించారో చూడాల్సి ఉంది. మరోవైపు మరో సీనియర్లు కూడా ఖచ్చితంగా మరొకసారి పునరాలోచించాలని కూడా ఇప్పటికే పట్టుబట్టిన నేపథ్యంలో అన్నిటి ఉత్కంఠను తెరదించుతూ కూడా అధిష్టానం ఖర్గే ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాత్రం వీరిద్దరు పేర్లు అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే వీళ్ళు నామినేషన్కు సిద్ధమవుతున్న పరిస్థితి. మరోవైపు రేపు ఆఖరి రోజు అదేవిధంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు టైం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఇద్దరు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మరోవైపు ఇటు బలమూరు వెంకట కావచ్చు, వీళ్ళిద్దరూ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి మెజార్టీ బలం ఉన్న నేపథ్యంలో దాదాపుగా ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉంది. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్కు సంబంధించి సంఖ్యాబలం తక్కువ ఉన్న నేపథ్యంలో ఇటు అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా ఇటు ఖచ్చితంగా విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేయడంతో సంఖ్యాబలం పరంగా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ 2 ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీలు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఇటు బలమూరు వెంకట కావచ్చు, మరోవైపు ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇద్దరు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా దానికి సంబంధించి అధిష్టానానికి కూడా కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దీపిక, థ్యాంక్ యూ శ్రీనివాస్. Mm-hmm.